మనం లైఫ్‌లో ఎవరికి భయపడినా, భయపడకపోయినా కర్మ అనేదానికి ఖచ్చితంగా భయపడాలి. ఎందుకిలా అంటున్నానంటే, నేను ఇంతకుముందు పనిచేసిన కోయిటి వాళ్ళ ఇంట్లో ఒక బంగ్లాదేశ్ అతనైతే ఉన్నాడు. నేను ఆ ఇంట్లోకి వెళ్ళిండేది 2019లో అయితే వెళ్ళాను. అప్పటికి అతనికి సుమారు ఒక 34-35 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆ ఇంట్లో. అదే ఇంట్లోనే కంటిన్యూగా వర్క్ చేస్తున్నాడు. నేను ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అతను నన్ను తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి అనుకున్నాడు. అంటే నన్ను కంట్రోల్ చేయాలనుకున్నాడు. అతనేం పని చెప్పినా చేయాలి. అతనికి ఊడిగం చేయాలి అని చెప్పినట్లు, అతను చెప్పినట్లే వినాలి అని చెప్పి, నేను ఉండాలి అని చెప్పి అన్నాడు. నేనైతే దానికి లొంగలేదనమాట. నా పాటికి నేను నా పని చేసుకుంటా, అతని మాట వినకుండా నా పాటికి నేను సైలెంట్‌గా ఉన్నాను. 2½ ఇయర్ అయితే నేను ఫస్ట్ ఆ ఇంట్లో వర్క్ చేసి మళ్ళీ ఇండియాకి అయితే వచ్చాను హాలిడే తీసుకొని. ఆ 2½ ఇయర్ నన్ను ఎంత టార్చర్ పెట్టాలో అంతా పెట్టాడు. ఊరూరికనే పని చెప్పడం, నన్ను నిద్రపోనీయకుండా డిస్టర్బ్ చేయడం, ఫుడ్ తినేటప్పుడు వచ్చి డిస్టర్బ్ చేయడం ఇలా చేశాడు. అతనేమనుకున్నాడు, ఈ 2 ఇయర్స్ ఇలా టార్చర్ పెట్టాను కదా, ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాడులే వీడు అని అనుకున్నాడు. కానీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చాను. వచ్చిన తర్వాత అప్పటి నుంచి 1½ ఇయర్ వరకు మా సార్‌కి అతను నా మీద లేనిపోనివన్నీ చాడీలు చెప్పేవాడు. అతను సరిగ్గా పని చేయడం లేదు, దొంగతనం చేస్తున్నాడు, ఇట్లాంటివన్నీ చెప్పేవాడనమాట. అది అలా చెప్తూ ఒకరోజు ఫైనల్‌గా మా సారు, మా మేడం ఇద్దరూ నా మీద గొడవ పడి సడన్‌గా అయితే నన్ను ఇంటికి పంపించేశాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను చాలా ఇబ్బందులైతే ఫేస్ చేశాను. మనీ పరంగా కానీ, వాళ్ళు వీళ్ళు అనే మాటల వల్ల గానీ, కువైట్‌లో కూడా "నువ్వు వర్క్ చేయలేక వచ్చేసావా? ఇక నువ్వు లైఫ్‌లో ఏం సాధించావు" అని ఇలా చాలా మాటలు అన్నారు. అవన్నీ కూడా నేను భరించాను. అప్పుడు నేను ఒకటే అనుకున్నాను అతన్ని, నేను అతనికి ఏమీ చేయలేదు కదా, అతను ఎందుకు నాకు ఇలా అన్యాయం చేశాడు? దేవుడు అనేవాడు ఉంటాడు, చూస్తుంటాడు. ఏదో రోజు అతనికి కూడా నా పెయిన్ అనేది తెలిసొస్తుంది అని చెప్పి అనుకున్నా. నేను మళ్ళీ ఏదో బాధపడుకొని 2 ఇయర్స్ అక్కడ వెయిట్ చేసి, ఇప్పుడు నేను ప్రెజెంట్ వర్క్ చేస్తున్న ఇంట్లోకైతే నేను వచ్చాను, వర్క్ చేసుకుంటున్నా. మొన్న ఒక 3 వీక్స్ ముందు అతన్నైతే 5 డేస్ జైల్లో పెట్టారు. ఎందుకు పెట్టారంటే, ఇక్కడ మొన్నంతా వార్ జరిగింది కదా, ఆ వార్ జరిగినప్పుడు ఇక్కడ పోలీసోళ్ళు మొత్తుకున్నారు. దాన్ని ఫోటోస్ తీయవద్దండి, వీడియోస్ తీయవద్దండి, ఆ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో కానీ, మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసుకోవద్దండి అని చెప్పి మొత్తుకున్నారు. అయినా కూడా ఇతను వినకుండా సుమారుగా అప్పటికి 2019 నుంచి ఇప్పటికి ఇంకో 5 ఇయర్స్ గడిచిపోయిందనుకున్నా కూడా అతనికి మొత్తం టోటల్ 40 ఇయర్స్ అయింది. నేను 40 ఇయర్స్ నుంచి కువైట్‌లో వర్క్ చేస్తున్నా. నాకిక్కడ లాంగ్వేజ్ మొత్తం తెలుసు. ఇక్కడ వాళ్ళు వీళ్ళు పరిచయాలున్నారు. పైగా మా సారు సౌదీలో పెద్ద జాబ్ చేస్తున్నాడు. నాకేదైనా సమస్య అంటూ వస్తే మా సార్ వస్తాడు, నా కోసం వస్తాడు, నాకు హెల్ప్ చేస్తాడు, నన్ను బయటేస్తాడు అనే ఒక తల పొగరుతో అతను దాన్నైతే తీసి ఫేస్‌బుక్ అండ్ యూట్యూబ్‌లో పోస్ట్ చేసేసాడు. చేసిన ఒక 3 వీక్స్ తర్వాత అది పోలీసోళ్ళ వరకు వెళ్ళి, పోలీసోళ్ళైతే ఇతన్ని వచ్చి ఇతను ఎక్కడున్నాడో ఆ ఫేస్‌బుక్ ఐడీ ద్వారా అతన్ని కనుక్కొని అతన్నైతే జైల్లో పెట్టారు. 5 డేస్ జైల్లో పెట్టారు. ఈ 5 డేస్ కూడా ఎందుకు జైలు పెట్టారంటే, అతని సార్ బాబా ఎవరైతే ఉన్నారో, అతనికి జాబ్ వచ్చేసి సౌదీలో. అతనైతే సౌదీకి వెళ్ళిపోయినాడు. అక్కడి నుంచి మళ్ళీ ఎందుకో ఇక్కడికి రాలేదు కొన్ని రోజులు. దాని తర్వాత అతనికి వాళ్ళ సార్‌కి ఈ మ్యాటర్ తెలిసి 5 డేస్ తర్వాత వచ్చినా కూడా ఇతనికి ఏ హెల్పు చేయలేదు. ఒకటే మాట అన్నాడు, అతన్ని ఇంటికి పంపించేయండి. నాకు ఆ పిల్లోనికి ఏ సంబంధము లేదు. నా దగ్గర వర్క్ చేస్తున్నాడు అంతే. నేను ఇలా చేస్తాడు అనుకోలేదు. అతన్ని జైల్లో ఏం పెట్టొద్దనిలే, ఫైన్ వేసేసి ఇంటికి పంపించేయండి అన్నారు. అతనికి ఫైన్ వచ్చేసి 2000 దినార్లు ఫైన్ వేశారు. 2000 దినార్లు అంటే మన డబ్బులు, ఇండియా డబ్బులు సుమారుగా ఒక 6-7 lakhs అవుతుంది 2000 దినార్లు అంటే. అండ్ ఆల్సో ఆల్రెడీ 5 డేస్ జైల్లో ఉన్నాడు. అవసరమా? పోలీసు వాళ్ళు ఇక్కడ మొత్తుకున్నారు కదా, ఇట్లా చేయొద్దండి అని చెప్పి. అందుకే ఒకప్పుడు నాకు ఇలాగే అన్యాయం చేసి 2 ఇయర్స్ నన్ను బ్లాక్ చేసి ఇంటికైతే పంపించారు. మా సార్ వాళ్ళు అతను చెప్పిన మాటలు విని నన్ను అలా అయ్యేలాగా అతను చేశాడనమాట. కానీ ఇప్పుడు అతన్ని 5 రోజులు జైల్లో పెట్టారు. 2000 దినార్లు ఫైను వేశారు. అండ్ అలాగే లైఫ్ టైం అరబ్ కంట్రీకి ఎక్కడికి వెళ్ళకుండా అతని పాస్పోర్ట్ అయితే బ్లాక్ చేశారు. ఉత్త కువైట్‌కే కాదు, సౌదీకి కానీ, ఖత్తరు, ఒమాను, ఇరాకు, ఇంకా బెహరీను, ఇలాంటి దేశాలు ఉన్నాయి కదా అరబ్ కంట్రీసు. వీటిలో ఎక్కడికి కూడా అతను వర్క్ పరంగా కానీ, టూరిస్ట్ పరంగా కానీ, ఏ పరంగా కూడా కానీ ఈ అరబ్ కంట్రీలో కాలు కూడా పెట్టలేడు. అలా అయితే అతని మీద కేసు పెట్టారు. అవసరమా చెప్పండి? పోలీసు వాళ్ళు చెప్పినప్పుడు వినొచ్చు కదా.
అందుకే చెప్పేది కర్మ అనేది మనం ఎక్కడికి వెళ్ళినా, మనం ఒకరికి అన్యాయం చేసినప్పుడు మనం ఎంత దూరంలో ఉన్నా కూడా ఆ కర్మ తిరిగి, 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 తిరిగి మళ్ళీ మన దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది. సో, మనం ఎవరికి భయపడినా, భయపడిపోయినా ఫస్ట్ ఎవరికైనా ఒకరికి అన్యాయం చేస్తున్నాము లేదా మోసం చేస్తున్నాము అంటే కర్మ అనేది ఒకటి ఉంటుందిరా. అది ఏదో ఒక రోజు మనకు తగులుతుంది అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. సో, అతనికి అలా జరిగిందని చెప్పి నాకేమీ హ్యాపీగా లేదు. అలానే హ్యాపీగా లేదు అని కూడా నేను చెప్పలేను. హ్యాపీనే. ఒక 50% హ్యాపీనే అండ్ 50% బాధ కూడా ఉంది. బాధ ఎందుకంటే ఫస్ట్ సంతోషం ఎందుకంటే నాకు అన్యాయం చేసిన వాడికి ఆ దేవుడు అనేవాడు ఒక శిక్ష అనేది వేశాడు. నా పెయిన్ అనేది వానికి ఇప్పుడు అర్థమై ఉంటుంది అని ఒక రకంగా హ్యాపీ 50%. అండ్ మిగతా 50% నాకు బాధ ఎందుకంటే అతను 40 ఇయర్స్ ఆ ఇంట్లో మా సార్ పెద్ద సార్ దగ్గర వర్క్ చేశాడు. 40 ఇయర్స్ వర్క్ చేసినా కూడా అతనికి ఏం సంపాదించుకున్నాడు చెప్పండి ఆ ఇంట్లో ఆ సార్ దగ్గర. ఆ సార్ కావాలంటే అనుకోని ఉండింటే అతన్ని విడిపించేసి మళ్ళీ పనిలో పెట్టుకోండొచ్చు. కానీ ఆ సార్ అనేది అలా చేయలేదనమాట. అతన్ని ఇంటికి పంపించేశాడు. సో 40 ఇయర్స్ అతను వాళ్ళ ఇంట్లో ఊడిగం చేసినా కూడా పాపం అతన్నైతే వాళ్ళు ఇంటికి పంపించేశారు. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ముఖ్యమైన బాధాకరమైన విషయం ఏంటంటే చాలా అవమానం. ఇప్పుడు ఖచ్చితంగా ఇంట్లో అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఇతను ఇలా 5 డేస్ జైల్లో ఉన్నాడు. మళ్ళీ ఇలా స్టాంప్ కొట్టించుకొని వచ్చాడు. ఇన్ని రోజులు అక్కడ వర్క్ చేసి ఏం లాభము అని చెప్పేసి అంతా తెలిసిపోయి అదొక అవమానంగా ఉంటుంది. ఎనీవేస్ అతనైతే ఇప్పుడు కువైట్‌లో లేడు. వెళ్ళిపోయాడు. కానీ 5 డేస్ జైల్‌లో ఉన్నాడు. 2000 దినార్లు ఫైను కట్టాడు. ఆ 2000 దినార్ల ఫైన్ కూడా అతని డబ్బులే కట్టాడు. వాళ్ళ సార్ ఒక్క పైసా కూడా పే చేయలేదు. 2000 దినార్ల ఫైన్ కట్టి 5 రోజులు జైల్‌లో ఉండి మళ్ళీ అతని టికెట్ అతనే కొనుక్కొని వెళ్ళాడనమాట తన దేశానికైతే. అతనైతే బంగ్లాదేశ్ అతను. సో, అందరికీ ఒకటే చెప్తున్నా, ఎవరికైనా మోసం చేయాలనుకున్నా లేదా అన్యాయం చేయాలనుకున్నా కర్మ అనేది ఒకటుంటుంది. అది ఖచ్చితంగా మనకు మళ్ళీ వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మీరైనా, నేనైనా సరే, ఎవ్వరైనా సరే, ఎవరికి భయపడినా, భయపడకపోయినా కూడా కర్మ అనేదానికి ఖచ్చితంగా భయపడాలి. నాకు ఇన్ని రోజులు దీని మీద నమ్మకం లేదు కానీ ఇప్పుడే తెలిసింది. అతనికి అలా జరిగిందని చెప్పి ఆ ఇంట్లోనే వర్క్ చేసే ఇంకొక అతను. సో, ఆ ఇంటికి నాకు ఇంకా కొంచెం కాంటాక్ట్స్ ఉన్నాయన్నమాట. ఆ ఇంట్లో వర్క్ చేసేవాళ్ళు నాతో అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. సో, ఆ ఇంట్లో ఉండే ఒక పర్సన్ అయితే నేను మొన్న కాల్ చేసినప్పుడైతే ఈ విషయాలన్నీ చెప్పాడు. అలాగే కువైట్‌లో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, ఔట్ సైడ్ వర్క్ చేస్తున్న వాళ్ళకి, ఇంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏమంటే, మీరు ఎవరికైనా ఇక్కడ ఏదైనా రూల్స్ మాక్సిమం అందరికీ తెలుసు. ఒకవేళ తెలియని వాళ్ళకి ఎవరైనా కొత్తగా వచ్చినా కూడా ప్లీజ్ రూల్స్ తెలుసుకోండి ఇక్కడ. ఏ ఒక్క రూల్ మనం మిస్ చేసినా కూడా మన లైఫ్ అనేది చాలా ప్రాబ్లమ్స్‌లోకి వెళ్తుంది. మనల్ని నమ్ముకొని ఇంటి దగ్గర మన ఫ్యామిలీ అనేది వెయిట్ చేస్తుంటుంది మన కోసం. సో, మనం ఇక్కడ ఏ చిన్న తప్పు చేసినా కూడా అది మన ఫ్యామిలీ వరకు ఇంపాక్ట్ అవుతుంది. సో, దయచేసి ఇక్కడ రూల్స్ తెలుసుకోండి. ఆ రూల్స్‌ని కూడా ఫాలో అవ్వండి. మీరు ఫాలో అవుతారు, తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఓకే. బై ఫ్రెండ్స్.